హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ మింట్ ఫ్లేవర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ ఇది. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత బాగా చికెన్ మ్యారినేట్ అయితే చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఈ చికెన్ ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానికి కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 స్పూన్స్ అయినా కర్డ్ తీసుకోవాలి. 1 kg చికెన్కి ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి. ఈ కర్డ్లోనే మనకు కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చికెన్కి సరిపడినంత. కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లైనా యాడ్ చేసుకోవాలి 1 kg చికెన్కి. ధనియాలు, జీలకర్ర పౌడర్ని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కర్డ్లో ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయని కూడా ఇలా కట్ చేసుకుని రసంని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. బోన్లెస్ కన్నా బోన్తోనే ఉంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాంకాక్లో చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసామంటే ఇంక చికెన్ మెల్ట్ అయిపోతుంది. చికెన్ రెసిపీస్ అయితే అంత టేస్టీగా ఉంటాయి. చికెన్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ అన్నిటికీ మసాలా అంతా పట్టేలాగా కలపాలి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కర్డ్లోనే యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను వేయడం, అందుకని ఇప్పుడు కలిపేస్తున్నాను. ఈ చికెన్ని 1 అవర్ 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలన్నీ బాగా పడతాయి. మింట్ ఫ్లేవర్ కదా, మింట్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను అనుకుంటున్నాను. అది మసాలా చేసినప్పుడే యాడ్ చేస్తాను. ముందుగా వేస్తే చికెన్ టేస్ట్ మారిపోతుంది. కుక్ చేసే ముందు 1 అవర్ 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే కట్ చేసుకున్న ఆనియన్స్, ఫ్రెష్గా ఉన్న పుదీనాను తీసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న అల్లం పీసెస్, వెల్లుల్లి ఒక 5-6 వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, పుదీనాను కూడా లీవ్స్ని ఇలా తీసుకొని వాష్ చేసుకొని జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్ చేసే ముందు చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ని సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ 1 అవర్ 2 అవర్స్ అయినా నానబెట్టుకోవడం వల్ల చికెన్ పీసెస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ రెసిపీ. అన్నీ రెడీగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
ఒక 3-4 రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై దగ్గర పడినంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. లిడ్ పెట్టేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలినంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. మసాలా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చికెన్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎప్పుడు చేసుకున్న రెగ్యులర్ చికెన్ కాకుండా ఇలాగా డిఫరెంట్గా ట్రై చేయండి. మింట్ ఫ్లేవర్ కదా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? చాలా యమ్మీగా ఉంటుంది. ఇది బిర్యానీతో కానీ చపాతీ రోటీతో కానీ చాలా బాగుంటుంది. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇది గ్రేవీలా ఉంటుంది. హై ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోని వాటర్ అంతా దగ్గర పడినంత వరకు కుక్ చేసుకోవాలి. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇలా కూడా ఉంచేయచ్చు. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ దగ్గర పడిపోతుంది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇది గైస్ మింట్ ఫ్లేవర్డ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. వేడివేడిగా రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీరని యాడ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మింట్ ఫ్లేవర్ తోటి చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మింట్ ఫ్లేవర్ 1 kg చికెన్కి ఒక కట్ట పుదీనా అయితే కరెక్ట్గా సరిపోతుంది. మింట్ ఫ్లేవర్ ఇష్టపడిన వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం.